ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీ స్టాల్ వద్ద ఓటర్లకు టీ అందించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. సుధీర్ రెడ్డి చేసే అక్రమాలకు ఎల్బీ నగర్ ప్రజలు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని అన్నారు. నగర్ గానీ బిఎన్ రెడ్డి ఈ పరిసర ప్రాంతాలంతా ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమాలని ఇక్కడ చేపడతా ఉన్నాం. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీకి ఓటేసే కార్పొరేట్ గెలిపిస్తే నిత్యం ప్రజలు ఉన్నాడు, ప్రజా సమస్యల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు డెవలప్మెంట్లో తనదైన భూమిక పోషించి అభివృద్ధిలో భాగస్వామి అవుతా ఉన్నాడు అని ప్రజలు బయటకు వచ్చి చర్చిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అధికారానికి వస్తే ఖచ్చితంగా ఈరోజు ప్రజా పరిపాలన జరుగుతుంది, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్ని అమలయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మోడీ నేతృత్వంలో తెలంగాణ కూడా ప్రజా పరిపాలన రావాలి, ప్రజాస్వామ్య పరిపాలన రావాలి, భారతీయ జనతా పార్టీ పరిపాలన రావాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు సుధీర్ రెడ్డి. కాంగ్రెస్ లో గెలిచిండు, బీఆర్ఎస్ లో పోయిండు. అభివృద్ధి మంత్రం చెప్పిండు, అభివృద్ధి కోసం పోయినన్నాడు. నేను అభివృద్ధి చేసినని అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కబ్జాలు కప్పించుకోవడం కోసము అబద్ధాలు మాట్లాడి ప్రజలు మళ్ళొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు.